పవిత్ర జయరాం సీరియల్లో విలన్ గా నటించినప్పటికీ కూడా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని వాటికి ఎదురు నిలిచి ధైర్యంగా నిలబడి అనుకున్నది సాధించి రియల్ లైఫ్ హీరోయిన్ అనిపించుకున్నారు పవిత్ర జయరాం. చూడ్డానికి హీరోయిన్ తగ్గ రూపంతో పాటు అందమైన నవ్వుతూ కట్టి పడేసేలా ఉండే పవిత్ర జయరాం త్రినేని సీరియల్లో తన నటనతో దాదాపు 1200 ఎపిసోడ్స్ నుంచి బుల్లితెర ప్రేక్షకుల్ని తన యాక్టింగ్ టాలెంట్ తో మంత్రముగ్ధుల్ని చేసి కట్టిపడేశారని చెప్పొచ్చు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం ద్వారా కళారంగంలో అడుగుపెట్టిన పవిత్ర గారు మొదట ఆర్థిక పరిస్థితి కారణంగా ఒక ఇంట్లో పని మనిషిగా కూడా పనిచేసేవారు. ఆ తర్వాత ఒక బట్టల దుకాణంలో కూడా పనిచేసిన ఆమె నర్సింగ్ కాలేజీలో లైబ్రరీగా కూడా పనిచేశారు. అయితే తన రెక్కల కష్టంతో ఎంత పవిత్రంగా తన బ్రతుకు తాను బ్రతుకుతున్నా కూడా సమాజంలో కొంతమంది చూసే నీచపు చూపులు మాట్లాడే వికిల మాటల కారణంగా ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిన ఆమె ఆ తరువాత తన తల్లి మాటలతో ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా తన ఇద్దరు పిల్లల్ని సొంత కష్టంతో పెంచి సమాజంలో ఎంతో మంచి గుర్తింపుని పేరుని డబ్బుని సంపాదించుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే 2024 మే 13న రోడ్ యాక్సిడెంట్ లో ఆమె చనిపోయారు అన్న వార్తల నేపథ్యంలో అందరూ ఆమె గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో పవిత్ర జయరాం గారి జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలతో పాటు ప్రమాదం ఎలా జరిగిందో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. పవిత్ర జయరాం 1982 ఏప్రిల్ 19న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మండ్య జిల్లాలోని ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జయరాం గారు శాకమ్మ గార్ల దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఎంతో అందంగా ముద్దుగా బుద్దుగా ఉండే పవిత్ర గారు స్కూల్ రోజుల్లో చదువుపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. స్కూల్లో ఏవైనా పోటీలు జరిగితే అది డాన్స్ అయినా యాక్టింగ్ అయినా ఇంకేదైనా కాంపిటీషన్ అయినా పాల్గొని ఖచ్చితంగా విజేతగా నిలిచేవారు. అప్పట్లో పవిత్ర జయరాం గారిని ఆమె ఫ్రెండ్స్ అందరూ ముద్దుగా జేపవి అని పిలిచేవారు. జేపవి ఏదైనా కాంపిటీషన్ లో బరిలో నిలిచింది అంటే తప్పకుండా అందులో తనకి ఒక ప్రైజ్ గ్యారంటీ అనే బ్రాండ్ పవిత్ర గారికి ఉండేది. అయితే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా 10వ తరగతితోనే తన చదువును ఆపేయాల్సి వచ్చింది. అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే పెళ్లి ప్రతిపాదన తెచ్చారు కుటుంబ సభ్యులు. అయితే అంత చిన్న వయసులో పెళ్లి వద్దని పవిత్ర గారు ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా అవతల వారు కట్నం కూడా అడగడం లేదనే కారణంతో 16 ఏళ్ల వయసులోనే ఆమెకు పెళ్లి చేసేశారు. పవిత్ర గారి తండ్రి జయరాం గారికి పేకాట మద్యం లాంటి వ్యసనాలు కూడా ఉండడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉండడంతో బంధువులే ముందుకు వచ్చి పవిత్ర గారి పెళ్లి జరిపించడానికి సహాయపడ్డారు. అయితే ఆ పెళ్లి కారణంగా పవిత్ర గారి జీవితం కష్టాల పాలవుతుందని మాత్రం వారు ఊహించలేకపోయారు. 1999లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే పవిత్ర గారి వివాహం జరగ్గా 2002లో పవిత్ర గారి దంపతులకు కుమారుడు చందన్ అలాగే 2005లో కుమార్తె ప్రతీక్ష జన్మించారు. అయినప్పటికీ కూడా పవిత్ర గారి భర్త మాత్రం బాధ్యత లేకుండా ఉండడం, తరచూ పవిత్ర గారికి ఆయనతో గొడవలు జరుగుతూ ఉండడంతో 2008లో విధిలేని పరిస్థితుల్లో ఆయనకు విడాకులు ఇచ్చారు పవిత్ర గారు. అయితే ఆ తర్వాత ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో చిన్నపిల్లలైన తన పిల్లల్ని వృద్ధులైన తన తల్లిదండ్రుల్ని ఎలాగైనా బాగా చూసుకోవాలని ఒక పట్టుదలతో కసితో ఏదో ఒక పని చేయాలనే తాపత్రయంతో కొన్నాళ్ళ పాటు ఒక ఇంట్లో పని మనిషిగా కూడా పనిచేసిన పవిత్ర గారు ఆ తర్వాత ఒక గార్మెంట్ షాప్ లో కూడా కొన్నాళ్ళ పాటు సేల్స్ గర్ల్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు వెతుక్కుంటూ తన గురువుగా భావించే శ్రీనివాస్ మూర్తి గారి నెంబర్ సంపాదించారు. ఆయన కన్నడ డాక్యుమెంటరీ సీరియల్స్ తీస్తూ ఉండేవారు. ఒక రోజు ఉదయం 5 గంటలకల్లా పవిత్ర గారిని బెంగళూరులో ఉన్న జయనగర్ కి రమ్మని చెప్పారు. అయితే ఎంతసేపటికి కూడా మూర్తి గారు మాత్రం అక్కడికి రావడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మొత్తం మీద అలా ఎదురు చూసి చూసి మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వేరే ఎవరైనా అయితే అలా రమ్మని ఫోన్ చేసిన వారిని బూతులు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. కానీ పవిత్ర గారు అలా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఫోన్ రింగ్ అయింది. నైట్ అంతా షూటింగ్ చేయడం వల్ల అలసిపోయి నిద్ర పట్టేసిందమ్మా, ఏమీ అనుకోవద్దు అని చెప్పారు శ్రీనివాసమూర్తి. అంతేకాకుండా పవిత్ర గారికి ఆ రోజే ఒక మాట చెప్పారు. నువ్వు జీవితంలో చాలా మంచి స్థానానికి వెళ్తావు, నీకున్న ఓర్పు సహనమే నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుందని చెప్పారు. మొదట పవిత్ర గారికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవకాశం ఇచ్చారు మూర్తి. ఆ సమయంలో కొండజాతి మనుషులకు సంబంధించిన డాక్యుమెంటరీ ఆయన తీస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో హరిజనులు గిరిజనులు మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలు పడుతున్న కష్టాలు వారి జీవన విధానం చూసి అప్పటి వరకు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తనకే ఉన్నాయని భావించిన పవిత్ర గారు వారితో పోలిస్తే నా జీవితం చాలా బాగుందని నిశ్చితమైన అభిప్రాయానికి రావటమే కాకుండా దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకొని విపరీతంగా కష్టపడుతూ తన పనిలో మంచి పేరు తెచ్చుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో
ఉండగా కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ కి పలు డాక్యుమెంటరీలు కూడా చేశారు పవిత్ర. జూనియర్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో తన కెరీర్ ను మొదలుపెట్టిన పవిత్ర 2012లో కన్నడలో వచ్చిన జోకాలి అనే సీరియల్ ద్వారా తన నట ప్రస్థానాన్ని సీరియస్ గా మొదలు పెట్టారని చెప్పొచ్చు. దాని తర్వాత వరుసగా రోబో ఫ్యామిలీ, గాడిపట, రాధారమన్, విద్యా వినాయక వంటి దాదాపు 17 సీరియల్స్ లో విలన్ పాత్రలు మాత్రమే కాకుండా కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి నటిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అయితే పవిత్ర గారి నట జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం జీ తెలుగులో వచ్చిన నిన్నే పెళ్లాడతా సీరియల్ అనే చెప్పాలి. ఆ సీరియల్లో కూడా బ్రాహ్మణి అనే ఒక మంచి పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించారు పవిత్ర. ఆ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో పవిత్ర గారి డెడికేషన్ గమనిస్తూ వచ్చిన సీరియల్ యూనిట్ ఆ తర్వాత ప్రారంభమైన త్రినేని సీరియల్లో తిలోత్తమ అనే విలన పాత్ర గాను పవిత్రను తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇక తాజాగా రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలో పవిత్ర మరణం తదితర విషయాలపై సంచలన నిజాలను బయటపెట్టారు ఆమె రెండవ భర్త చంద్రకాంత్. ఆమె మృతికి రోడ్డు ప్రమాదం కాదని, పవిత్ర చావుకు అసలు కారణాలు బయటపెట్టారు ఆయన. బెంగళూరులో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని, దీంతో 3 గంటలు ఆలస్యంగా బయలుదేరామని చంద్రకాంత్ తెలిపారు. మహబూబ్ నగర్ కు చేరుకునేసరికి సోమవారం అర్ధరాత్రి అయిందని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులో తాను, పవిత్ర, ఆమె కూతురు, మరో అమ్మాయి ఉన్నట్లుగా చంద్రకాంత్ తెలిపారు. డ్రైవర్ ఉండడంతో తాను పడుకున్నానని, అర్ధరాత్రి 12:30 సమయంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడంవైపు నుంచి ఓవర్టేక్ చేసిందన్నారు. ఈ క్రమంలో డ్రైవర్ కారును కుడివైపుకు తిప్పడంతో అది డివైడర్ ను ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో కారు ముందు వైపు అద్దం పగిలిందని, తనకు తప్ప ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చంద్రకాంత్ చెప్పారు. తనను ఆ పరిస్థితిలో చూసి పవిత్ర షాక్ గురి కావడంతో వెంటనే స్ట్రోక్ వచ్చిందని, గాయాల కారణంగా తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని, ఆసుపత్రికి వచ్చేసరికి 1 గంట అయిందని ఆయన వెల్లడించారు. తెల్లవారుజామున 4 గంటలకు తాను స్పృహలోకి వచ్చానని, అప్పుడే పవిత్ర చనిపోయిన విషయం తెలిసిందని చంద్రకాంత్ కన్నింట పర్యాంతమయ్యారు. పవిత్రకు హార్ట్అటాక్ రాగానే అంబులెన్స్ కు ఫోన్ చేశారని, కానీ అంబులెన్స్ దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని, ఒకవేళ అది టైంకు వచ్చుంటే తన భార్యను కాపాడేవాడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఎలాంటి గాయాలు కానప్పటికీ కేవలం గుండుపోటుతో మరణించడం బాధాకరమని, పవిత్ర మృతిని తట్టుకోలేకపోతున్నారని చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే భార్యతో దిగిన చివరి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన, పాప నీతో దిగిన ఆఖరి పిక్రా, నువ్వు నన్ను ఒంటరి వాడిని చేశావన్న నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఓసారి మామ అని పిలువు ప్లీజ్, నా పవిత్ర ఎక్కలేదు ప్లీజ్, మళ్ళీ రావా అంటూ చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా అతి చిన్న వయసులో కన్ను మూసిన పవిత్ర జయరాం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.